ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ విరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. ఈ మాటలు మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో చూస్తున్నాము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. అంటే ఇక్కడ పౌలు గారు తిమోతికి మరొకసారి గుర్తు చేస్తున్నారు కదా, నువ్వు బాల్యము నుండే దేవుని యొక్క జ్ఞానము కలగజేసే రక్షణార్థమైన జ్ఞానము కలగజేసే శక్తిగల పరిశుద్ధ లేఖనములు నువ్వు ఎరిగావు కనుక నీవు నేర్చుకున్నది రూఢి అని తెలుసుకున్నావు అని తెలియజేస్తున్నమాట. ఎప్పుడైతే మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతున్నామో ఆ విశ్వాసం మనలో రక్షణార్థంగా మారాలి అని అంటే ఆయన పరిశుద్ధ లేఖనాల్లో మన శక్తిని మనము గ్రహించే వారంగా ఎరిగే వారంగా మనం ఉండాలి. ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్నట్టు మనకి కూడా చెప్తున్నమాట. ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. ఎరగడమే కాదు, తెలియడమే కాదు, వాటి యందు నిలకడగా మనం ఉండాలట. ఇక్కడ తిమోతి గారు అయితే క్రీస్తు యేసునందు ఉంచిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము తిమోతి గారికి కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలంట బాల్యము నుండి ఎరిగి వాటిని నేర్చుకొని రూఢి అని తెలుసుకొని వాటి యందు ఆ వాక్యమందు ఆయన ఏం చేయాలంట, నిలకడగా ఉండమని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. మనం చాలాసార్లు చాలా పరిశుద్ధ లేఖనాల గురించి తెలుసుకుంటూ ఉంటాము, ఎరుగుతూ ఉంటాము, కానీ వాటి యందు నిలకడగా ఉండలేకపోతూ ఉంటామంట. అందుకే తిమోతి గారిని పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. మనం కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతున్నాము. దేవుని యొక్క రక్షణార్థమైన జ్ఞానము, ఆ పరిశుద్ధ లేఖనాలు, ఆ శక్తి కలిగించే పరిశుద్ధ లేఖనాలను మనం ఎరుగుతున్నాము, కానీ వాటి యందు నిలకడగా ఉండగలుగుతున్నామా? నిలకడగా ఉండినప్పుడే అవి మనకి ఉపయోగకరంగా మారతాయి. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా తిమోతి గారిలాగా క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము కలిగిన వారంగా రక్షణార్థమైన జ్ఞానం కలుగుటకు శక్తి కలిగించే పరిశుద్ధ లేఖనాలని మనం ఎరిగిన వారుగా ఉంటున్న వాటిని గురించి మనము నిలకడగా ఉండలేకపోతున్నాము అని అంటే అవి మనం ఎలా నేర్చుకున్నామో వాటిని సాధన చేసేవారుగా మనం ఉండాలి అని ఈరోజు దేవుడు తెలియచేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనము పరిశుద్ధ లేఖనాలని ఎరిగి దేవుని యొక్క రక్షణార్థమైన జ్ఞానమును ఎరిగి వాటి యందు స్థిరముగా మనం ఉందుముగాక, వాటిని నేర్చుకొని వాటి యందు నిలబడి అనేక మందికి వాటికి తెలియజేస్తూ వారిని కూడా నిలబెట్టేవారిగా మనము మారుదుముగాక. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్.